వెల్కమ్ బ్యాక్ టు తయారు వదిన. ఇది పెడన్లో రామాలయం కప్పలదొడ్డి అన్నమాట. అక్కడ పుష్పయాగం జరుగుతుంది. ఇదంతా మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను అన్నమాట. ఒక సబ్స్క్రైబర్ పంపించారు. ఇది చూడడానికి కూడా రాత గీత ఉండాలంట. కొన్ని ఉత్సవాలప్పుడు ఏమన్నా లోపాలు జరిగితే వాటికి క్షమాపణ లెక్క పుష్పయాగం చేస్తారంట. ఆఖరి పెద్ద తిరుపతిలో కూడా చేస్తారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో. అలా పూజలన్నీ అయిపోయాక ఆఖరి రోజు పుష్పయాగం చేస్తారన్నమాట. ఇది ధనుర్మాసం స్పెషల్. రామాలయం రాముల వారిది అంటేనే ధనుర్మాసం కదా. అది సంగతి. మీరందరూ చూసి మీరు కూడా చేసుకున్న పుణ్యం అన్నట్టు. ఇది చూడటానికి పుణ్యం ఉండాలి. చూడటానికి కళ్ళు చేసుకున్న పుణ్యం, పూజ చేయడానికి చేతులు చేసుకున్న పుణ్యం, నడిచి వెళ్ళడానికి కాళ్ళు చేసుకున్న పుణ్యం అన్నీ కలిసి వస్తేనే ఈ పూజ చూడగలం. అక్కడికి నాకు కొంత అదృష్టం వచ్చినట్టే మీ అందరికీ చూపిస్తున్నందుకు. ఇది నాకు ఒక అదృష్టం అనుకుంటున్నా. మీరంతా ఏమనుకుంటున్నారో నాకు కామెంట్లో చెప్పండి. అసలు ఎంతమంది కలిసి చేస్తే ఇది సమకూరుతుంది. పూజ అంతా చూడండి. ఒక పక్కన పూజ జరుగుతుంది, పుష్పయాగం. గన్నేరు పుష్పాలు అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టం కదా. ఒక పక్కన కచేరీ చేస్తున్నారన్నమాట. కచేరీ కూడా మీరందరూ చూడండి, వినండి. మీ చుట్టుపక్కల ఏమన్నా ఇలాంటి పూజలు అవి జరిగితే నాకు పంపించండి. మీ ఊర్లో అయినా సరే, మీ చుట్టుపక్కల అయినా సరే నాకు చెప్తే వీలు కుదిరితే వస్తే, లేకపోతే మీరు పంపించండి. అసలు ఎన్ని రకాల పుష్పాలు చూడండి. బద్దలు వారీగా చేశారు. బట్టి కరగించి వెండి బళ్ళారించి తట్టుముగే పూరించి చట్టలు చేరించి నిప్పు బట్టి కరగించి వెండి బళ్ళారించి తట్టముగా మేము నిన్న పట్టించేది తట్టముగా మేము हिरण्मयं यस्य विमादि सर्वं व्योमान्तरेण प्रेमयगो सुनाभिः सर्ववेत्तानुमनस्य गोत्तामाभर्जनानात्यनिका प्रजानां इन्द्राणरत्नस्वस्काविश्वस्तविदा गोपतिस्वं यं विष्णुर्भोमानि तत्राधिनैक्यः मया वृताञ्जकल्पेन कल्पः
ఇలాంటి ఒక పూజ చూడాలంటే జీవితంలో రాసి పెట్టి పుట్టుండాలి, అంతేగాని మామూలుగా రాదు ఇలాంటి అదృష్టం. కొంతమందికి ఉంటుంది. ఇంకా కొంతమంది జంటల్ని పీటల మీద కూర్చోబెట్టి హోమాలు అవి చేశారు. దేవుడికి కళ్యాణం కూడా చేశారు. కళ్యాణం పుష్పయాగం చాలా గొప్పగా జరిగింది. వెళ్ళకపోయినా వెళ్ళటం కుదరలేదు. ఇది చూసినంత మాత్రాన్ని చేసినంత ఫలితం వస్తుందంట. ఇదివరకు పెద్దలు చెప్పేవాళ్ళు కదా, పుణ్యం ఉంటేనే అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనగలరు, చేయగలరు, చూడగలరు. అది మనం చేసుకున్న అదృష్టం. ఇది మాకు మచిలీపట్నం దగ్గర పెడన అన్నమాట. పెడన దగ్గర కప్పాలదొడ్డి అనే ఊరు, గ్రామం, చిన్న ఊరు. అక్కడ రామాలయం అన్నమాట. ఎంత బాగా అలంకరించారో చూడండి, పూలు, పచ్చి పూలతోటి. రాముల వారు మనకు దర్శనం ఇస్తున్నారు. శ్రీరామచంద్ర. హరే రామ హరే రామ, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ కృష్ణ కృష్ణ హరే. హారతి ఇస్తున్నారు. అందరూ హారతి తీసుకున్నాక హోమం మొదలు పెడతారు. ఇక కింద కూర్చోలేని వాళ్ళకి కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. హోమం మొదలైంది. ఇవన్నీ చేసిన తర్వాత ఆఖరణ పుష్పయాగం చేశారు. నేను కొంచెం క్లిప్స్ అటు ఇటు మారినాయి. ఇంకా మొత్తం ఎడిటింగ్ చేసిన తర్వాత చూసేటప్పటికి నేను మార్చడం కుదరదు కదా, ఇంకా అలా ఉంచేసాను. మామూలుగా అయితే అసలు చాలా పెద్ద వీడియో అవుతుంది. మీరు అంత ఓపిక ఉండి చూడాలి కదా, అందుకనే చాలా వరకు కట్ చేసి పెట్టాను అన్నమాట షార్ట్గా. ఇప్పుడు అందరికీ టైం ఎక్కడ సరిపోతుంది. పుడుతున్న పడ్డ ఎలకల్లా జీవిత టైం ఖాళీ లేని జీవితం. 24 గంటల కంటే 30 గంటలు ఇస్తే బాగుండేది రోజుగా అన్నట్టు ఉంటుంది. పూజ అయిపోవచ్చింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. నేను ఇల్లు చూసి పెట్టింది వేరేలా ఉంటుంది, ఎవరో పంపించింది వేరేలా ఉంటుంది. ఇవి నాకు ఒక సబ్స్క్రైబర్ పంపించారు, అందుకు కొంచెం కష్టం అనిపించింది ఎడిటింగ్ చేయడం.